తిమోతి గారికి రాసిన 2వ పత్రిక మొదటి 2 వచనాలు. అంటే మనం ఏంటి మొదటి 2 వచనాలు ఏమని ధ్యానించాం మనం వాటిని? ఆ మొదటి 2 వచనాలు మనకి ఏం తెలియజేస్తున్నాయి? వందన వచనం. తిమోతి గారికి రాసిన 2వ పత్రికలో ఉన్నటువంటి మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి మొదటి 2 వచనాలు వందన వచనం. దాన్నే ఇంగ్లీష్లో ఏమంటారంటే శాల్యుటేషన్, వందనాలు తెలియచేయడం. ఆ విషయాలు మనం గమనించాం. అయితే ఆ వందన వచనాల్లో ఉన్నటువంటి మరి గొప్ప వేదాంతాన్ని, థియాలజీని మనం తెలుసుకోవడం జరిగింది. అంటే వందన వచనం అంటే మనం మాట్లాడుకున్నట్టు వందన వచనం కాదు. ఎందుకంటే ఈ బైబిల్లో రాయబడిన మాటలు రాసింది మనుషులైనా సరే, రాయించింది ఎవరు? దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు రాయించారు. అంటే మనకు పరిశుద్ధాత్మ దేవుడు రాయించారనే మాట విని విని మనకు అలవాటైపోయి ఏం అనిపించట్లేదు మనతో వచ్చిన ఇబ్బంది అది. అంటే మన మాటలనే చూస్తున్నాం, మాటల లోపల ఉన్న భావాన్ని, అందులో ఉన్న శక్తిని మనం అసలే గ్రహించే విధంగా మన మనసుని మనం అలా చేసుకోవట్లేదు. తర్వాత మనం ఈరోజు 2వ పత్రికలో మొదటి అధ్యాయంలో కొన్ని వచనాలు చూద్దాం. మనం కొన్ని వచనాలు. 3వ వచనం చూడండి ఒకసారి. 3వ వచనం చదవండి ఎవరైనా. నా ప్రార్థన చేసుకొనొచ్చు తరుచుకొని కలుగుటకై నిన్ను చూడవాలని రేయింబగలు అపేక్షించు చేసుకుని నా పితృఆచార ప్రకారం నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదటి యవ్వయైన లోయలోను నీ తల్లి అయిన యూనికేలోను వసించెను. అది నీ యందు సహా వసించున్నదని నేను రూఢిగా నమ్ముతాను. చాలండి. ఇక్కడ 3 నుంచి ఉన్న వచనాలు మీకు తెలుగులో కలిసిపోయి ఉన్న వచనాలు. అంటే మీరు రోజు బైబిల్ చదివితే అది తెలుస్తుంది. మరి అది చదువుతున్నారు లేదో మీకు ఎరుక, దేవుడికి ఎరుక. సో అందుచేత అందులో ఈ వచనాల్లో మనం 3వ వచనంగా ఏ మాటలు తీసుకోవచ్చు అంటే ఒకసారి చూడండి. అక్కడ నేను చదువుతాను. ఇక్కడ నా పితృఆచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు. అది 3వ వచనం. ఇప్పుడు నేను ఏదైతే చదివానో అది 3వ వచనం. మరొకసారి చదువుతున్నా. నా పితృఆచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకోవచ్చు అని ఉంది కదా, అది 3వ వచనం. అదనమాట అక్కడ. సో ఇక్కడ మనం చూస్తే పితృఆచార ప్రకారం నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించున్న దేవుని అనే మాట ఉంది. ఎందుకు పితృఆచార ప్రకారం? పితృఆచార ప్రకారం అంటే అర్థం ఏంటి చెప్పండి ఎవరైనా. ఏమా పితృఆచార ప్రకారం? పితరులు అంటే ఎవరు? తండ్రులు, అబ్రహాము సంతానం లేదా పౌలు గారి యొక్క పూర్వీకులు. ఈ రోజుల్లో మనం ఎలా ఉన్నామంటే మనకి తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, అయినా మనం ఏం పట్టించుకోవాలి. ఎందుకంటే దీనివల్ల మనకు వచ్చే లాభం ఏమన్నా బతుకుండగా, అంతేనా? అదే మన ఆలోచన. కానీ మనం క్రైస్తవులు. సో ఇక్కడ మనకి పితృఆచార ప్రకారం అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి ఇక్కడ అంటే, పౌలు గారు రాస్తున్నటువంటి పత్రికలన్నీ కూడా చాలా కష్టంగా ఉంటాయి. ఎవరికి అంటే బైబిల్ పండితులకి. మనకి అది మనం పట్టించుకుంటాయి కదా, కష్టంగా ఉంటాయి. సో ఇక్కడ పితృఆచార ప్రకారం అంటే ఇక్కడ మనకి పౌలు గారు స్వతహాగా అంటే ఆయన క్రైస్తవుడిగా కాకముందు లేదా క్రీస్తుని ఎరుగకముందు ఆయన ఎక్కడ ఉన్నారు? ఏ మతంలో ఉన్నారు ఆయన? పౌలు గారి యొక్క మతం ఏంటి? క్రైస్తవుడు కాకముందు
చెప్పండి. పౌలు గారు ఏ మతానికి చెందిన వ్యక్తి అయినా? యోధా మతానికి చెందిన వ్యక్తి. ఎందుకంటే ఆయన పరిసైడ్ అని ఉంటుంది కదా మనకి. ఆయన యూదుడు కదా, బెన్యామీను గోత్రానికి చెందినవాడని చెప్పుకుంటారు కదా పత్రికల్లో అయినా. అంటే ఆయన ఏ మతానికి చెందినవారు? యోధా మతానికి చెందినవారు. యోధా మతంలో ఉన్న దేవుడు ఎవరు? అంటే పాత నిబంధనలో దేవుడు ఎవరు? ఇప్పుడు పాత నిబంధనలో ఉన్న దేవుడు, క్రొత్త నిబంధనలో దేవుడు ఒకరా కదా? సరే కదా? ఆ క్లారిటీ ఉంది మీ బ్రెయిన్లో, మనసులో. ఇంకోటి ఏదో చెప్తారేమని భయం వేసింది నాకు. అది ఇక్కడ ఏమంటున్నారంటే పితురాచార ప్రకారం అర్థం ఏంటంటే ఇక్కడ పాత నిబంధనలో ఉన్న దేవుడే క్రొత్త నిబంధనలో ప్రత్యక్షపరచబడ్డారు, లేదా పరిపూర్ణమైన జ్ఞానంలోకి ప్రయాణించడానికి ఆయన పరిపూర్ణంగా ప్రత్యక్షపరచబడ్డారు అనేటువంటి చెప్పడమే ఇక్కడ పితురాచార ప్రకారం. అంటే పాత నిబంధనలో దేవుడు, క్రొత్త నిబంధనలో దేవుడు ఒక్కరే అని పౌలు గారికి తెలుసు. అదే అనమాట ఇక్కడ పితురాచార ప్రకారం అంటే. ఒకసారి మనం చూద్దాం, ఏది అపోస్తుల కార్యములు 24వ అధ్యాయం 14 వచ్చి చూడండి ఒకసారి. అపోస్తుల కార్యములు 24:14 ఒకసారి చూడండి. చదవగలరు ఎవరైనా? ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథముల యందును వ్రాయబడి ఉన్నవన్నీ నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును పునరుద్ధానం కలుగబోచున్నదని వీరు నిరీక్షించినట్లు నేను కూడా దేవుని యందు నిరీక్షణించి వారు మత భేదం అని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున నా పితరుల దేవుని సేవించున్నారని తమరు ఎందుకు ఒప్పుకుంటున్నాను. అంటే అక్కడ ఆ అన్యుడైనటువంటి అధికారి యొక్క పౌలు గారి యొక్క సాక్ష్యాన్ని, రోమన్ అధికారి యొక్క ఆయన యొక్క సాక్ష్యాన్ని చెప్తూ ఉన్నటువంటి సందర్భంలో పౌలు గారు చెప్తున్న మాటలు అనమాట. అంటే ఇవి మనం ఎందుకు చదువుకుంటున్నామంటే ఇక్కడ అక్కడ మీరు చూశారు కదా, ఇక్కడ ఆ ధర్మశాస్త్రంలో ప్రవక్తల గ్రంథాల్లో ఏ దేవుడి గురించి అయితే రాయబడి ఉందో ఆ దేవుడి గురించి ఈ మత భేదం అని మీరు చెప్తున్నారు కదా, ఈ మార్గంలో కూడా ఆ దేవుడి గురించి పరిపూర్ణమైన వివరణ అనేది ఉన్నది అనే విషయాన్ని ఆయన అక్కడ తెలియజేస్తారు. ఇదే విషయం మనం చూస్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:22 వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:22 వచనం. 11:22 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. అన్నపానం పుచ్చుకున్నటకు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:22 వచనం. 11:22 అది నేనును హెబ్రీయుడునే, వారు ఇశ్రాయేలీలా, నేనును ఇశ్రాయేలీయుడినే, వారు అబ్రహాము సంతానమా, నేను అటువంటి. సరే, ఆయన గురించి పరిచయం చేసుకోవడం పౌలు గారు. ఆయన పాత నిబంధనలో ఉన్నటువంటి దేవుడు ఎవరైతే ఉన్నారో ఆ దేవుడే క్రొత్త నిబంధనలో కూడా ఉన్నటువంటి దేవుడు అనేటువంటి విషయం చెప్పడానికి ఆయన ఏమంటున్నారంటే పితురాచార ప్రకారము అనేటువంటి మాటను ఉపయోగించారు. ఆయన పితురాచార ప్రకారం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:5, 3వ అధ్యాయం 5వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 8వ దినమున సున్నతి పొందారు పౌలు గారు. ఇశ్రాయేల్ వంశం వాడినే, బెన్యామీను గోత్రంలో పుట్టారు. హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయము పరిసయ్యుడనై. చాలండి, చూసారా, ధర్మశాస్త్ర విషయం పరిసయ్యుడైనా. అంటే సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు పౌలు గారు. పౌలు గారు సామాన్యమైన వ్యక్తి కాదు, సామాన్యమైన అపోస్తలుడు కాదు ఆయన. అందుచేత మరి అంత గొప్ప దైవ జ్ఞానాన్ని కలిగినటువంటి వ్యక్తి కాబట్టి మరి ఆ మహానుభావుడు, ఆ గొప్ప జ్ఞాని యొక్క మాటలు అర్థం చేసుకోవడం అనేటువంటిది మనలాంటి వల్ల అయ్యేటువంటి పని కాదు. అందుకే మనం చాలా ఒళ్ళు దగ్గర పెట్టి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి, పరిశీలించాలి. అంచేత ఆయన ఏమని చెప్తున్నారు? పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో, నిర్మలమైన మనస్సాక్షి
క్లియర్ కన్సైన్స్ అంటాడు. ఇదే పదం తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చూడొచ్చు. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. పవిత్ర హృదయం నుండి మంచి మనస్సాక్షి, అది ఇక్కడ నిర్మలమైన మనస్సాక్షి అని అన్నారు. అది ఉపదేశ సారం, మంచి మనస్సాక్షి అంటే ఇక్కడ మనకి మంచి మనస్సాక్షి అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మ ప్రేరణతోటి వ్రాయబడిన వాక్యం ఏదైతే ఉందో, మీకు ఇంతకుముందే చెప్పాను నేను, మనం ఏ గ్రంథం ఏ సందర్భం చదువుతున్నా గ్రంథకర్త యొక్క ఉద్దేశం అనేది మనకి ప్రాణంతో సమానం. మన ప్రాణాలు కాదు, అంతకంటే ఎక్కువ ఏంటి వాక్యం చదివేటప్పుడు గ్రంథకర్త యొక్క ఉద్దేశం మనకి దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవడంలో ప్రాణం, అది లైఫ్. అది అందుచేత ఇక్కడ ఏమంటున్నారు, నిర్మలమైన మనస్సాక్షి అంటే నిర్మలమైన మనస్సాక్షి మనకి ఏం తెలియజేస్తుంది, గ్రంథకర్త యొక్క ఉద్దేశంతో మనం వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నావా లేదా అనే విషయం. ఒకవేళ అలా కాకుండా మనం ఏదో ఒక కొత్త ఉద్దేశం, మన ఎదుర్కొంటూ ఉన్నాడు ఎవడో కోటీశ్వరుడు, నాకు ఏదో కొన్ని కోట్లు వచ్చేస్తాయేమో, ఇంకోటి ఏదో అదే అయిపోతాయి అని చెప్పేసి నువ్వు అక్కడ ఉన్న మా వాక్యాన్ని, ఆ గ్రంథకర్త ఉద్దేశాన్ని పక్కకు పెట్టి ఆ వ్యక్తి గురు యొక్క మెప్పు పొందడానికి ఆ వ్యక్తి ఏదో ఇస్తానని ఆశతో నువ్వు చెప్పావో, అప్పుడు నీకు ఏమి లేనట్టు ఏం పోతున్నట్టంటే నిర్మలమైన మనస్సాక్షి వెళ్ళిపోతున్నట్టు, పక్కన పెట్టేసు. అందుచేత మరి నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల, ఏమంటే పౌలు గారు ఏం చేస్తున్నారంట, ఎవరిని సేవిస్తున్నారంట, దేవుణ్ణి సేవిస్తున్నారంట. ఆ సేవిస్తున్న దేవుని ఎడల ఆయన ఎలా ఉన్నారంట, కృతజ్ఞుడనై ఉన్నారు. మరి ఈ మాటలన్నీ కూడా ఏంటంటే ఆయన ఎక్కడ ఉండగా రాస్తున్న మాటలు ఇవి, భయంకరమైనటువంటి శిక్షలో, పనిష్మెంట్లో, తిండి తిప్పలు లేవు, నిద్రాహారాలు లేవు, ఏమీ లేవు. ఇంకా అదవుతుందా, హాయిగా సాఫీగా సుఖంగా ఉండి చక్కగా కూర్చుని రాస్తున్న మాటలు కాదు ఇది. కొద్ది రోజుల్లో అయిపోద్ది పరిస్థితి, చిరఛేదనం చేసేస్తారు. అవన్నీ ఈ విషయాలు ముందే తెలుసు దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా. అంటే ఆయన సాగు ఏమైపోతుందో, ఆయన సాగు ఎన్ని రోజులు వచ్చేస్తుందో ఆయన ముందే కనపడుతుంది. ఇటువైపు చూస్తేనే తిండి లేదు, తిప్పలు లేవు, ఏమీ లేవు, సరైన వస్త్రాలు లేవు, బీభత్సమైన చలి, ఇంకా అది వర్ణనాతీత చూడండి. అలాంటి పరిస్థితుల్లో రాసిన మాటలు ఏంటివి, నా పితృాచార ప్రకారం నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించిన దేవుని కృతజ్ఞత. ఎలాంటి పాస్టర్ ఎవరైనా ఉన్నారు ఈ రోజు? ఎవడన్నా పాస్టర్ ఆడే పోలీస్ స్టేషన్, పోలీసులు ఏమో గొడవ ఏ గోళ్ళు మన యూట్యూబ్లో అరెస్ట్ చేస్తే పాస్టర్ గారిని ఏదో రకంగా రిలీజ్ చేద్దాం. అలాగే నేను వాక్యానుసారమైన పాస్టర్లు కాదనుకోండి, కానీ అంటే ఇప్పుడు ఈనాడున్న సేవకులు చెప్పుకున్న వీళ్ళకి ఈయనకి అసలు డిఫరెన్స్ గమనించండి మీరు. ఈ సేవకుడు, ఈ పరిశుద్ధుడు, ఈ అపోస్తుడు ఏమంటారు, నేను ఏమైపోయినా పర్లేదు దేవునికి కృతజ్ఞతలు అంటారు. ఇప్పుడున్న మనం ఎలా ఉన్నాం, బాబు దేవుడు కూడా ఎరుగురు, ముందు నా ప్రాణం నాకు కావాలి, నేను బ్రతకాలి. ఇంకా అర్థమవుతుంది. సో ఈ రకంగా మరి దేవుని ఎడల కృతజ్ఞుడై ఉన్నాను. అందుచేత మీరు ఇక్కడ గమనిస్తే మనకి ఈ కృతజ్ఞత అనేటువంటిది పౌలు గారు ఎప్పుడు కూడా ఆయన పత్రికల్లో చాలా సందర్భాల్లో దేవునికి కృతజ్ఞత తెలియజేసేటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒకసారి. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చుండునట్లు బట్టి చెల్లిస్తున్నాను. చూసారా, యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రతి సందర్భంలో కూడా పౌలు గారు ఏంటంటే దేవునికి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. దేనికని, దేవుడు బాగా దీవిస్తాడనా, లేదా ఆయన పైన హాయిగా ఉందనా, లేదా దేవుడు ఆశీర్వాదాలు వస్తాయనా, దేవుడు దీవులు వస్తాయనా, అందుకోసం కాదు. బోల్డ్ కష్టాలు వస్తాయని, అందుకోసం దేవుడు కృతజ్ఞత చెప్తున్నారు. ఇక ఇది పౌలు గారు లేదా అపోస్తులు. మరి ఈనాడు ఉన్నటువంటి పరిస్థితులు మీరు చూసుకోండి. ఇంకా మనం చూస్తే ఇంకా చదవమ్మా తిమోతి గారికి రాసిన 2వ పత్రిక
మిగతా వచనాలు చదవండి. ఆ హేతువు చేత ఆ హేతువు చేత హస్త నిక్షేపణ వలన నీకు కలిగే దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకం చేసినట్టు. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ హస్త నిక్షేపణం అంటే అర్థం ఏంటి? హస్త నిక్షేపణం అంటే అర్థం ఏంటమ్మా? అంటే చెప్పండి ఎవరైనా. హస్త నిక్షేపణం అంటే అర్థం ఏంటి? అంటే ఈ రోజుల్లో ఇది ఎలాగైపోయిందంటే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు కదా, క్రిస్టియన్స్ అని పేరు చెప్పుకుని క్రిస్టియన్ పెళ్ళిళ్ళు. ఆ కట్నాలు గిట్నాలు ఈ వ్యవహారం అంతా మళ్ళీ మామూలే. అవన్నీ మాట్లాడేసుకుని ఏమంటారు, ఇది దేవుడు ఏర్పాటు చేసిందండి, ఇది యెహోవా ఏర్పాటు చేసిన తినమంటాడు ఒకడు. సందర్భాలు అవన్నీ అనవసరం. వాళ్ళు అప్పటికప్పుడు మహాభక్తులు అయిపోతున్నాడు వాళ్ళిద్దరు మోకాలు ఇచ్చి. వీళ్ళందరూ మొత్తం అంగీలు టైలు కట్టుకున్న వాళ్ళందరూ ఇచ్చేసి వాళ్ళ మీద చేతులు పెట్టేసి ఏమా ప్రార్థన చేస్తారా? అలా చేతులు పెట్టడమే హస్త నిక్షేపం. అంటే వీళ్ళ ఫీలింగ్ ఏంటి? మేము చేతులు పెట్టేసాం, మాలోంచి పవర్ వచ్చేస్తుంది, ఇంకేళ్ళిద్దరు ఇప్పటి నుంచి గొప్ప భక్తులు అయిపోతారు. ఇది యాక్షన్ వరకే, తర్వాత భక్తులు అవుతారు ఏమవుతారు మనకు అందరికీ తెలిసింది, అవునా కదా? సో అంచేత ఇక్కడ హస్త నిక్షేపణం అంటే చేతులు ఉంచడం. ఈ చేతులు ఉంచడం అనేటువంటిది పాత నిబంధనలో కూడా ఉంది. ఆ సందర్భాలు అవన్నీ వేరు. కానీ ఇది చివరికి ఇది ఏమైపోయిందంటే ఏదో బాగున్నట్టుందని చెప్పేసి ఇది ఒక యాక్షన్ అయిపోయింది, ఇది ఒక ఆచారం అయిపోయింది అంతే. ఎందుకు వాళ్ళు ఎందుకు చేతులు ఉంచారు ఏంటి అనేది మాకు అనవసరం అండి. ఇది బాగుందండి చూడడానికి స్టైల్గా, ఏమండి అంతేనా? మరి మనం ఇక్కడ చూస్తే ఒకసారి పాత నిబంధనలు ఒకసారి గమనిస్తే, మనం ఇక్కడ పాత నిబంధనలు ఒకసారి చూస్తే మనకి సంఖ్యాకాండం 8వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండం 8వ అధ్యాయం 10వ వచనం చూడమ్మా ఎవరన్నా. సంఖ్యాకాండం అది ఇక్కడ లేవీలు తోడుకొని వచ్చిన తర్వాత ఇశ్రాయేలుని వాళ్ళ చేతులు లేవీల మీద ఉంచాలి. అంటే వాళ్ళకి ప్రత్యేకించబడిన జనాంగం, ప్రత్యేకించబడిన ప్రజలు అనే విషయం తెలియజేయడానికి పాత నిబంధన కాలంలో దేవుడు ఆ సందర్భంలో వాళ్ళు ఆ విధంగా చేయమన్నారు. తర్వాత మనం చూస్తే మరి మరొక సందర్భాన్ని మనం గమనించినట్లయితే, మరి అదే సంఖ్యాకాండం 27వ అధ్యాయం 32 వచ్చి చూడండి. సంఖ్యాకాండం 27వ అధ్యాయం 32 వచ్చి, సంఖ్యాకాండం 27:32 27 లేదండి. అయితే ఇక్కడ మనకి మరి అపోస్తుల కార్యంలో 6వ అధ్యాయం 6వ వచ్చి చూడండి. ఉందా ఏమన్నా మరి చూడండి. 27:23 వచ్చిన అది అంటే ఇక్కడ ఆ చేతులు ఉంచడం అనేది ఏం తెలియజేస్తుంది మనకి? ఒక ప్రత్యేకించబడిన వారు, ఒక ప్రత్యేకమైన పని నిమిత్తం ఏర్పాటు చేయబడిన వారు అనే సంగతి మనకి తెలియజేస్తుంది. కొత్త నిబంధనలోకి వచ్చేసరికి అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 3వ వచనం చూడండి. కొత్త నిబంధనలో అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 3వ వచనం, ప్రార్థన చేసి అది వారి మీద చేతి నుంచి వారి ఏంటి చేతి నుంచి కార్యక్రమం దేనికోసం మీకు అర్థమవుతుంది. వీటన్నిటిలో కూడా అంటే దేవుని పని నిమిత్తం, దేవుని పని నిమిత్తం దేవుని కోసం బ్రతికే వాళ్ళు చేస్తున్న సందర్భం ఇది. అంతేగాని ఏదో స్టైల్ కోసం లేకపోతే ఆ సమయాన్ని అది ఏదో స్పెషల్ అపీరెన్స్ కోసం ఇంకా చేస్తుంది కాదు, చేతి నుంచి కార్యక్రమం. అలాగే అపోస్తుల నుంచి ఆదిమ అపోస్తులు అంటే పౌలు గారు కానీ వీరు వారి యొక్క శిష్యుల మీద, ముఖ్యంగా ఎవరు తిమోతి గారి మీద ఏమని చెప్తున్నారు ఇక్కడ పౌలు గారు? చేతులు ఉంచారని చెప్పేసి చెప్తున్నారు. లేదు అక్కడ ఆయన సార్ చదవండి, అది తిమోతి గారి గురించి ఏమంటున్నారు ఆయన అక్కడ? హేతువు చేత హస్త నిక్షేపణం వల్ల
చూడండి, హస్త నిక్షేపణ వల్ల తిమోతి గారికి ఏం కలిగిందంట? దేవుని కృపావరం కలిగింది. కాబట్టి ఇప్పుడు విషయం ఏంటంటే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది, అంటే నామకాంత క్రైస్తవులని ఎవరైనా సరే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన దేవుణ్ణి అసలు ఏమీ అడగలేదు, కానీ మన ఫీలింగ్ ఏంటంటే స్వస్థతలు, కృపావరాలు వీటితో కొట్టుకు చచ్చిపోతూ ఉంటాం మనం. అసలు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి? దేవుణ్ణి ఎరగడం, దేవుణ్ణి నమ్ముకోవడం కాదు. అసలు దేవుణ్ణి ఎరుగే స్టేజ్కి రాకుండా కృపావరాలు, స్వస్థతలు, అద్భుతాలు అని మాట్లాడుకుంటున్నామంటే, ఇప్పుడు మన ద్వారా జరుగుతున్నా లేదా ఎవరైతే మహానుభావులు ఫీల్ అవుతున్నారో అద్భుతాలు, స్వస్థతలు అంటారో అవి నిజంగా దేవుడి ద్వారా జరుగుతున్నాయా లేదా అనే విషయం మీరు క్వశ్చన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే దేవుడిని ఎరిగేటువంటి స్థితికి రావాలి. ఇప్పుడు మనం చదువుకోబోయే వచనంలో ఒక అద్భుతమైన వచనం కనపడుతుంది. అది బహుశా మనం నెక్స్ట్ వీక్ చెప్పుకోవచ్చు ఆ వచనం గురించి. ఇక్కడ ఏంటంటే మనకి మరి దేవుడిని ఎరిగేటువంటి స్థితిలోకి మనం రావాలి. రాకపోతే మనం వేస్ట్. ఇంకా మన క్రైస్తవులం కాదు, మనం దేవుడిని ఎరిగే స్థితిలో లేవు, దేవుడిని నమ్ముకునే స్థితిలో ఉన్నాము. అది కూడా ఏంటంటే అంత నటన మన జీవితాన్ని దేవుడి విషయంలో. మిగతా విషయాలు మనం చాలా బాధ్యతగా చాలా సీరియస్గా ఉంటాం. అంటే నిజం చెప్పాలంటే మనం బాధ్యత కలిగిన క్రైస్తవులు కాదు. మనం లోక సంబంధంగా నీ బతుకు సంబంధించి నువ్వు ఎన్నో బాధ్యతలు ఉంటే అయ్యే ఎవరికి కావాలి? ఇక్కడ దేవుడి దగ్గరికి వచ్చేసరికి ఎలా ఉండాలి? మనం బాధ్యత కలిగిన క్రైస్తవులంగా మనం బ్రతకాలి. బ్రతుకుతున్నావా లేదు చెప్పండి, మీకు అర్థమైపోద్ది మనం బ్రతుకుతున్నావా లేదా. మన నెక్స్ట్ తర్వాత వచ్చిన చదవండమ్మా. చూసారా, ఇక్కడ దేవుడు మనకి పౌలు గారు చెప్తున్నారు. తిమోతి గారికి రాస్తే ఏమంటున్నారు? ఇక్కడ మనకు అంటున్నారు. అంటే దేవుని యొక్క మరి ఆ యొక్క సహవాసంలో, అంటే దేవుణ్ణి ఎరిగినటువంటి స్థితిలోకి వచ్చిన వాళ్ళతో ఆయన చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు మనకి ఎలాంటి ఆత్మలు ఇచ్చారంట? శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ, పిరికితనం గల ఆత్మను. ఇక ఆత్మ అంటే ఇక్కడ అర్థం ఏంటి? పరిశుద్ధాత్మ కాదు. మనకంటూ ఇప్పుడు నేనున్నా, నాలో ఆత్మ ఉందా? ఆ ఆత్మ గురించి మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? దేవుడు మనకి పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదన్నారు. అంటే అర్థం ఏంటి? అంటే నాలో ఉన్న ఆత్మ ఎలాంటి ఆత్మది? ధైర్యం కలిగిన ఆత్మ. అలాగే మీరు ఎవరికి వాళ్ళగా మీలో ఉన్న ఆత్మ ఎటువంటి ఆత్మది? ధైర్యం కలిగింది. అంటే స్వభావ సిద్ధంగా దేవుడు ఇస్తున్నటువంటి పరిస్థితులు అది ఎలా ఉంది? ధైర్యం కలిగిన ఆత్మ. అది నెక్స్ట్ ఆ పిరికితనం కలిగిన ఆత్మ కాదు. ఇంకా ఆత్మ ఎటువంటి ఆత్మ అంటది? శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం. అంటే మనకి దేవుడిచ్చే ఆత్మకి ఏముందంట? శక్తి ఉంది, ప్రేమ ఉంది, ఇంద్రియ నిగ్రహం ఉంది. కానీ ఈ మూడు కూడా చచ్చిపోయి ఉన్నాయంటే అర్థం ఏంటంటే మనం ఎవరిలో ఉన్నామంటే దేవుళ్ళో లేము. మరి ఎందులో ఉన్నాం? మనం సాతానులో ఉన్నాం. సాతానికి ఎప్పుడైతే మనం లొంగిపోయామో మన ఆత్మ పరిస్థితి ఏమైపోయిందండి? శక్తి లేదు, ప్రేమ లేదు, ఇంద్రియ నిగ్రహం లేదు. అందువల్ల మనం ఎలా అయిపోయాం? బ్రతికున్నటువంటి పేరుతో మనం ఉన్నాం, కానీ చివరికి మన పరిస్థితి ఎలా ఉంది? చచ్చిపోయినట్టు సమానమే. ఇందుకే మనకున్న విచిత్రమైన ఆలోచన భావం ఏంటంటే మనం దేవుళ్ళో చచ్చిపోయి ఉండి మన ఫీలింగ్ ఏంటంటే మనకు సావు ఎప్పుడు రాకూడదని భయపడుతూ ఉంటాం. ఎంత విచిత్రమైనటువంటి క్రైస్తవులు మనం. దేవుడిలో ఆల్రెడీ మన పరిస్థితి ఎలా ఉంది? చచ్చిపోయి ఉన్నాం. కానీ మన బిల్డప్ ఏంటి? మనకి ఏం రాకూడదు? చావు రాకూడదు. బాబాయ్ అమ్మో చావు వచ్చేది ఎలా ఏం అంటే మనకి ఎంత భయం ఉంటుందో చావు అంటే. నిజానికి అపోస్తులందరూ కూడా మనకి నిజమైన క్రైస్తవుడు ఎలా ఉండాలని ఆయన చెప్తారంటే వాళ్ళ జీవితాల ద్వారా. నిజమైన క్రైస్తవుడు ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ చావు అంటే భయాన్ని విడిచిపెట్టారంట. ఫస్ట్ ఉండాల్సింది నిజమైన క్రైస్తవుడు. అదే కదా మన పౌలు గారి మాటల ద్వారా మనకి అర్థమవలసిన విషయం. కానీ మనం ఏం చేస్తాం? ఫస్ట్ ఏంటి? ఎప్పుడు మనకి ఏమంటే భయం ఉంటుందంటే చావు అంటే భయం ఉంటుంది. కానీ అపోస్తులు అలా బ్రతకలేదు, క్రైస్తవులు అలా బ్రతకడం. ఎందుకంటే యేసుప్రభువు నమ్ముకోవడం వల్ల ఉద్దేశం ఏంటి?
ఈ బ్రతుకు ముఖ్యం కాదు, ఇంకో బ్రతుకుందని చెప్తున్నాం కదా, ఆ నోటు వరుసగా చెప్తున్నాం మాటలు అంతే. అవి నిజంగా సంవత్సరంగా ఏమైపోతున్నాం మనం, ఈ మాటలు ఏముండవు, పక్కెళ్ళిపోతాం. అందుకే ఆయన ఏమంటున్నారు, అందుచేత అలా అయిపోవడం కారణం ఏంటి, మన ఆత్మ అయిపోయింది, దీన్ని బట్టి పిరికితరంగల ఆత్మ అయిపోయింది. కానీ దేవుడు ఏమిటో ఎలా ఇచ్చారని చెప్తారు పౌలు గారు, శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం, అంటే సెల్ఫ్ కంట్రోల్. అంటే సెల్ఫ్ కంట్రోల్ అనేది మనకు ఉంది, అది ఉంది, కానీ మనం ఏం చేస్తాం, దాన్ని పోగొట్టేసుకుంటున్నాం. ఎందుకని, దేవుడిలో మనకి, దేవుడు అంటే మనకి ఇంట్రెస్ట్ లేదు, ఆసక్తి లేకపోవడం లేదు, దేవుని వాక్యం అంటే మనకి ఆసక్తి లేకపోవడం వల్ల ఏమైపోయి మనం వాటిని పోగొట్టేస్తున్నాం. అందువల్ల ఏమైంది, చివరికి చదవమ్మా నెక్స్ట్. కాబట్టి సాక్షిని కూర్చైనను, ఆయన ఖైదీ నేను నన్ను కూర్చైనను. చాలండి, చూసారా, దేవుని యొక్క, ప్రభు యొక్క సాక్ష్యం నిమిత్తం, సాక్ష్యం, సిగ్గుపడక. ఏమంటే ఇక్కడ సిగ్గుపడక అని చెప్తున్నారు. ఇక్కడ మనకి సాధారణంగా దేవుని ఆలయం అంటే ఏది, క్రొత్త నిబంధనలోకి వస్తే దేవుని ఆలయం అంటే ఎవరని చెప్పారు, ఏమంటే మనమేనా దేవుని ఆలయం అంటే? అయితే మనం దేవుని గురించి ప్రార్థన చేయడానికి ఇక్కడ బయటకి ఎక్కడికి వెళ్తే మనం సిగ్గుపడతామా? సిగ్గుపడతాం చాలా సందర్భాల్లో. నీ ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు నువ్వేదో తినబోతున్నావు, దానికి సంబంధించిన ప్రార్థన చేసుకోవడం నీకు సిగ్గేస్తుందా? చాలామంది సిగ్గుపడతా ఉంటారు. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి అంటే, నువ్వేమనుకున్నావు, నువ్వే దేవుని ఆలయం అయి ఉండి ప్రార్థన చేయడం సిగ్గుపడతావు. అంటే నువ్వు ఎలా తయారైపోయో, దేవుని ఆలయం అంటే నేను కాదు, వేరే ప్లేస్ ఒకటి ఉంది, అక్కడే ప్రార్థన చేయాలి. దేవుడు ఏం చెప్తున్నావు, రే నువ్వేనా దేవుడు ఆలయం అని చెప్తున్నారు ఆయన. అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ ఉందంటే ప్రార్థన చేసుకోవచ్చు. కానీ మనకు అర్థమైంది ఏంటి, దేవుని అలా కాదు, ఒక స్పెషల్ ప్లేస్, అక్కడ మాత్రం ప్రార్థన చేసుకోవాలి. అంటే నువ్వేం చెప్తున్నావు, నేను దేవుని ఆలయం కాదు, వేరే ప్లేస్ ఉంది, అది దేవుని ఆలయం అని నువ్వు తిరిగేసి దేవుడికి చెప్తున్నావు. సో ఈ విషయంలో నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నావు, సిగ్గుపడుతున్నావు. నువ్వు అలా సిగ్గుపడితే ఒకనాడు నువ్వు చచ్చిపోయిన తర్వాత దేవుడు కూడా ఆయన న్యాయపీఠం ఎదురు పిలిచి తీర్పు తీర్చి అప్పుడు ఆయన కూడా ఏం చేస్తారంటే సిగ్గుపడతారంట. ఆయన సిగ్గుపడితే మన పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా, మనకు ఇప్పుడు ఏమో అర్థం అవట్లేదు, తర్వాత తెలుస్తుంది చచ్చిపోయాక. అండ్ అందుచేత ఆయన ఏమంటున్నారు, ప్రభు యొక్క సాక్షువులు కూర్చోనను, ఇంకేమంటారమ్మా, ఆయన ఖైదీ నన్ను కూర్చోనను. ఎందుకంటే పౌలు గారిని జైల్లో పెట్టేశారు, ఆయన ఖైదీగా ఉన్నారు. దొంగ బోధకులందరూ ఒకవైపు ఉన్నారు. పౌలు గారు పెంచినటువంటి, ఆయన వాక్యం ద్వారా కనీ పెంచినటువంటి మహానుభావులు తిమోతి గారు అక్కడెక్కడ ఒక చోట ఉన్నారు. దొంగ బోధకులు ఎక్కువగా ఉన్నారు. అప్పుడు లోకం ఏమనుకుంటుంది, ఈయన ఏదో సరిగ్గా లేడు, అందుకే జైల్లో పెట్టేశారు, అందుకే ఈయనకి శ్రమలు అవుతున్నాయి. అదే దొంగ బోధలు, అప్పుడు ఇప్పుడు ఒకటే దొంగ బోధలు అనుకున్నప్పుడు తిమోతి గారు లాంటి వాళ్ళకి ఏమనిపిస్తుంది, నిజమేనేమో, దొంగ బోధకులు అందరూ వీళ్ళందరూ బాగానే, అంటే దొంగ బోధకులు వాళ్ళ ఉద్దేశంలో వీళ్ళందరూ బాగానే ఉన్నారు కదా, ఈయన పరిస్థితి ఎలా ఉందండి, బహుశా ఈయన సరిగ్గా చేయట్లేదేమో, ఈయన బోధ సరిగ్గా లేదేమో అని చెప్పేసి రకరకాల అభిప్రాయాలు వస్తాయి కదా. అందుకే ఏమంటున్నారు, దేవుని యొక్క ఖైదీనైనా, చూసారా, ఆయన ఖైదీ అంటే నేను జైల్లో ఉన్నానని చెప్పేసి నా కోసం నువ్వు సిగ్గుపడుతున్నావా, సిగ్గుపడొద్దు అని చెప్తున్నారు. ఎందుకంటే లోకం అంతా దొంగ బోధకంతా ఒకవైపు ఉన్నారు, నేను ఒకవైపు ఉన్నాను. మరి నువ్వు కూడా ఒక రకమైన సందేహంలోకి వెళ్ళిపోయి ఏంటి ఈయన జైలుకి వెళ్ళిపోయాడు, ఇంకేంటి పరిస్థితి అని చెప్పేసి నా గురించి ఏమైనా సిగ్గుపడుతున్నావా అని చెప్తున్న మాట ఇది. అంటే ఏమంటున్నారు ఆయన, సో సిగ్గుపడవద్దని చెప్తున్నారు. ఏమన్నా ఒకసారి చూద్దాం, మనం సిగ్గుపడడం అనేటువంటి మాట గురించి ఒకసారి మనం చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 1:16 వచ్చి చూడండి. రోమిలకు రాసిన పత్రిక 1:16 వచ్చి, రోమిలకు రాసిన పత్రిక 1:16 వచ్చి, సో అది సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. సరే, అంటే ఈ మాట ఎవరైనా చెప్పగలరు అసలు? అంటే దొంగ బోధకులు చెప్తారులేండి, వాళ్ళు చేసేలా దొంగ బోధ కాబట్టి. యథార్థమైనటువంటి బోధ చేసేటువంటి వాళ్ళు ఎవరైనా సరే చెప్పగలిగిన మాట ఏంటంటే, సువార్తను గూర్చి సిగ్గుపడువాడని కానని చెప్పారు.
అంటే ఆయన ఎలాంటి శ్రమలు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా సరే ఆయన మాట్లాడుతున్న మాట ఇది. సువార్తను కూర్చైనా సిగ్గుపడు వాడని కాను. మార్క్ గారి సువార్త 8:38 వచ్చింది చూడండి. మార్కు గారి సువార్త 8:38. మార్కు గారి సువార్త 8:38. సో ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అంటే మళ్ళాంటి గురించి చెప్తున్నారు ఆయన. అంటే ఆ చేసేటువంటి పాపాలు మనం కూడా చేస్తున్నాం ఈనాడు. మన ఆ పాపాలు ఎందుకంటే మన ఆలోచనలు తలంపుల ఆ పాపాలు మనం చేస్తున్నాం. అలాంటి మనం ఆయన గురించి ప్రార్థన చేయడానికి లేదా ఆయన గురించి ఇతరులకు ఏదైనా మాట్లాడడానికి మనం సిగ్గుపడుతున్నామా? సరిగ్గా సిగ్గుపడుతున్నాం. నాకు తెలిసి చాలామంది మీరు ఎవరో మీ జాబులు చేసుకుంటారు, వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర మీరు దేవుడి గురించి ఒక్క మాట చెప్పరు. తెలుసు నాకు విషయం. అలా సిగ్గుపడే వాళ్ళ గురించి దేవుడు రేపు పొద్దున ఏం చేస్తారంట? ఆయన కూడా సిగ్గుపడతారు. ఇంకెందులో ఎటువంటి డౌట్ లేదు, మొహమాటాలు ఉండవు దేవుడి దగ్గర. ఏముందిరా దేవుడు రాశారు కదా, ఇవన్నీ జరుగుతాయి ఏంటిలే అనుకుంటే మనకంటే అవివేకులు ప్రపంచంలో మరొకరు ఉంటారు ఇంకా. ఎందుకంటే ఇవన్నీ కూడా దేవుని యొక్క ప్రేరేపణతో రాయబడినటువంటి మాటలు కాబట్టి. అలాగే ఇక్కడ మనకి సువార్త విషయం కూడా ఏంటంట, సిగ్గుపడకూడదు. సువార్త విషయం సిగ్గుపడకూడదు. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక ఈ 2వ అధ్యాయం 3వ వచనం చూడండి. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె, అది చూసారా, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా ఆశీర్వాదాలు పొందు, దీవెనలు పొందు అంటలేదు ఇక్కడ. మరి ఏమంటారు? శ్రమ పొందు. ఏంటిది తెలియనా? మన కళ్ళకు కనబడుతుందా అక్షరాలు? మరి ఏంటి మారిపోయినాయండి? ఆశీర్వాదాలు దీవెనలు వచ్చేయండి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమ పొంది అంటున్నారు సువార్త నిమిత్తం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం. పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడలా క్రీస్తుడి వారసు. అందుకే వారసత్వం ఎప్పుడు వస్తుందంట? శ్రమ పడితే వస్తుంది. వారం వారం వచ్చి కూర్చుని వెళ్ళిపోతే రాదు వారసత్వం. అర్థమవుతుందా? ఆయన వారసత్వం ఎలా వస్తుందంట? శ్రమ పడితే వస్తుంది వారసత్వం. అంతేగాని వారం వారం వచ్చి కూర్చుని భజన చేసుకుని లేదా ఫోన్ చూసుకుని ఒక పోతే ఎవడెత్తాడు వారసత్వం? అంటే మనకు లోకంలో వారసత్వం ఈ గోల ఉందలే. ఆయన ఇస్తేనే కదా ఈ వారసత్వం అంతా వచ్చింది. అసలు వారసత్వం ఇచ్చింది ఆయన. శాశ్వతమైన వారసత్వం అక్కడ. ఆ వారసత్వం రావాలంటే ఏం చేయాలి? శ్రమ పడాలి, లేకపోతే వారసత్వం రాదు. అదే కదా చెప్తున్నారు పౌలు గారు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక అది అగ్ని వంటి మహాశ్రమ. ఆషామాషి శ్రమ కాదు. అంటే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. అగ్ని వంటి మహాశ్రమ అంట. అది ఆషామాషి శ్రమ కాదు. మనం తెల్లారులు అయితే మన ప్రార్థన ఏంటి? బాబు నాకు శ్రమ రాకుండా చేయదేవుడా, నాకు కష్టాలు రాకుండా చేయదేవుడా, నన్ను దీవించి దేవుడా, ఈ గోల. ఇక్కడ ఏమేమంటున్నారు? అగ్ని వంటి మహాశ్రమ.
అగ్ని వంటి మహాశ్రమ వచ్చినా సరే ఏంటి బెదిరిపోవద్దు మీరు, అది మామూలే అని చెప్తున్నారు పేతురు గారు అక్కడ. అంటే అలాగైతేనే మనకి ఏమొస్తుంది, దేవుని యొక్క వారసత్వం వస్తుంది. అలాగైతేనే ఏమొస్తుంది మనకి, దేవుని యొక్క వారసత్వం. ఏది మరి దేవుని యొక్క వారసత్వం ఏది మనకి? అసలు మనకి దేవుడు అంటేనే తెలీదు, దేవుని వారసత్వం ఏం తెలుస్తుంది మనకి? లోకంలో తెలిసిన వాళ్ళు ఏంటి, వారసుడు, అరే మా ఆడపిల్ల పుట్టిందండి, మాకు పిల్లలు పుట్టలేదండి, మాకు వారసత్వం లేదండి, ఇదే తెలిసి మనకి జ్ఞానం. ఎంతలో కనపడి అంతలో మాయమైపోయి ఆవిరిపడి బ్రతుకులు అని చెప్తే మాకు ఆడపిల్ల పుట్టిందండి, మా ఇంట్లో మాకు పిల్లలు పుట్టలేదండి, మాకు వారసత్వం లేదండి, ఏంటి గోలేంటి? నీ జీవితం ఎంతలో మాయమైపోయి అంతలో కనపడి అంతలో మాయమైపోయి ఆవిరిద్రా అని చెప్తున్నాడు ఆయన. అసలు వారసత్వం ఎక్కడ? అక్కడ. ఆ వారసత్వం కోసం బ్రతకాలి మన భూమి మీద. ఆడపిల్ల మగపిల్ల కాదు ఇక్కడ. ఆ వారసత్వం కోసం ఏం చేయాలి మనం? శ్రమ పడాలి. అది అసలు వారసత్వం. ఆ వారసత్వం ఎటో పోయింది, లోకంలో ఉన్నట్టు లోకంతో కలిసిపోయి మాకు వారసత్వం లేదండి, మాకు వారసుడు లేడండి. ఏంటి నువ్వు అసలే? నువ్వు క్రైస్తవుడు గారా? నీకు దేవుడు తెలుసా? ఇలాగా మరి నిజమైన వారసత్వం ఎప్పుడు వస్తుందంటే దేవుని కోసం, ఆయన సువార్త కోసం శ్రమ పడితే అది వారసత్వం. ఆ వారసత్వాన్ని మనం దేవునితో పొందేటువంటి వాళ్ళగా ఉండడం కోసం మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా సిగ్గుపడకుండా ఉండాలని చెప్పేసి ఎంతో ధైర్యంతో కూడినటువంటి మరి గొప్ప ఆదరణతో కూడినటువంటి మాటలు, మరి ఎంతో ఉద్వేగాలతో భావోద్వేగంతో కూడిన మాటలు పౌలు గారు మరి తిమోతి గారికి ఈ పత్రికలో రాస్తూ ఉన్నారు. మరి ఇక్కడి వరకు ఈ వారానికి ఈ మాటలు ఇక్కడ ముగిద్దాం. మనం నెక్స్ట్ వీక్ అద్భుతమైన మాటలు మనం త్వరలో నెక్స్ట్ వీక్ మనం చూద్దాం. ఏమో ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి.